సినిమా హిట్ కావడంతో ఈ సినిమాకి సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ చిత్రాన్ని తీసుకొచ్చారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ పై నాగవంశీ నిర్మాణంలో కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో 2023లో విడుదలైన మ్యాడ్ చిత్రంకి సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ రూపొందింది. యూత్ఫుల్ కామెడీ ప్రధాన బలంగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ రూపొందించారు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ రోజు గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. ముందుగా సినిమా కథ విషయానికి వస్తే, మ్యాడ్ గ్యాంగ్ ఇంజనీరింగ్ కాలేజ్ కథలతో ఫస్ట్ పార్ట్ ముగియగా లడ్డుగాడి పెళ్లితో సీక్వెల్ మొదలవుతుంది. ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన లడ్డు అంటే విష్ణుకి స్నేహితులు నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ అడ్డంకిగా మారుతారు. దాంతో పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. హనీమూన్ కి కొత్త పెళ్లంతో గోవా వెళ్దాం అనుకున్న లడ్డు గతి లేక స్నేహితులతో కలిసి గోవా వెళ్తాడు. అక్కడ మ్యాడ్ గ్యాంగ్ అనుకోని విధంగా బాయ్ అంటే సునీల్ తో తలపడాల్సి వస్తుంది. అసలు మ్యాడ్ గ్యాంగ్ కి బాయ్ కి సంబంధం ఏంటి? ఈ సమస్యల నుంచి మ్యాడ్ బ్యాచ్ ఎలా బయటపడ్డారు అనేది మ్యాడ్ స్క్వేర్ కథాంశం. అయితే మూవీ ఎలా ఉందంటే, నిర్మాత నాగవంశీ మొదటి నుంచి చెప్పినట్టుగానే మ్యాడ్ స్క్వేర్ లో కథ ఏమీ లేదు. మొదటి భాగంలో లవ్ స్టోరీలైనా చెప్పుకోవడానికి ఉన్నాయి, కానీ మ్యాడ్ స్క్వేర్ విషయంలో అలాంటి కహానీలు ఏమీ కనిపించవు. కానీ ఎక్కడైతే బోర్ కొడుతుంది అని ఆడియన్స్ ఫీల్ అవుతారో అక్కడ ఓ మంచి కామెడీ సీన్ పెట్టి ఎంగేజ్ చేస్తూ వచ్చాడు దర్శకుడు కళ్యాణ్ శంకర్. లడ్డు పెళ్లి ఎపిసోడ్ ఫ్రెండ్స్ గ్యాంగ్ చేసే కామెడీతో పాటు మురళీధర్ గౌడ్ కామెడీ టైమింగ్ కూడా మెప్పిస్తుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్ క్రేజీగా అనిపిస్తుంది. సగం ప్రెసెంట్, సగం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ వస్తుంటాయి. సెకండ్ హాఫ్ లో మాత్రం కొన్ని డైలాగ్లు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటాయి. కానీ సత్యం రాజేష్, సునీల్ ట్రాక్లు బాగా వర్కౌట్ అయ్యాయి. ఇలాంటి సినిమాలకి ఎడిటింగ్ పార్ట్ చాలా కష్టం. అందుకు ఎడిటర్ ని అభినందించాల్సిందే. నిర్మాణ విలువలకి పేరు పెట్టాల్సిన పని లేదు. కథ లేకుండా 2 గంటల వరకు ప్రేక్షకులను కూర్చోబెట్టడం అనేది కూడా టఫ్ టాస్క్. ఆ విషయంలో కళ్యాణ్ శంకర్ కి ఖచ్చితంగా మంచి మార్కులే పడతాయి. భీమ్స్ మ్యూజిక్ లో రూపొందిన లడ్డు గాని పెళ్లి, స్వాతిరెడ్డి పాటలు బాగున్నాయి. వాటిలో మాస్ అపీల్ కూడా ఉండటం ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఈ సినిమాలో ప్రధానంగా సాగిన కామెడీ ఎపిసోడ్స్ అండ్ ఫస్ట్ హాఫ్ లో పెళ్లి సీక్వెన్స్, అలాగే చాలా చోట్ల ఫన్ ఎలిమెంట్స్ బాగున్నాయి. మొత్తానికి స్ట్రైకింగ్ కామెడీతో సినిమా మంచి ఫన్ మోడ్ లో సాగింది. మెయిన్ గా యూత్ ని ఆకట్టుకుంది. ముఖ్యంగా సంతోష్ శోభన్ డీసెంట్ లుక్స్ అండ్ నీట్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. నార్నే నితిన్ కూడా మంచి నటనను కనబరిచాడు. అలాగే విష్ణు ఓఐ, రామ్ నితిన్ తమ ఈజ్ కామెడీ టైమింగ్ తో ఇంప్రెస్ చేశారు. ఇతర కామెడియన్స్ గా సత్యం రాజేష్, మురళీధర్ గౌడ్, నటుడు రఘుబాబు బాగానే నవ్వించారు. ఈ మ్యాడ్ బ్యాచ్ అనుకోని సంఘటనలతో చిక్కుకునే సన్నివేశాలు, అలాగే ఆ సమస్యల నుంచి వీరు తప్పించుకోవడానికి ప్రయత్నించే సన్నివేశాలు బాగా అలరిస్తాయి. ఆ సన్నివేశాల్లో అందరి నటన చాలా బాగుంది. హీరోయిన్ గా నటించిన ప్రియాంక జవాల్కర్ కూడా ఆకట్టుకుంటుంది. తన గ్లామర్ తో పాటు తన నటనతోనూ ఆమె మెప్పించింది. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, దర్శకుడు కళ్యాణ్ శంకర్ ఈ సినిమాలో చాలా క్యారెక్టర్స్ ను, అలాగే చాలా ఫ్లాట్ పాయింట్స్ పెట్టి మంచి ఫన్ రాబట్టినప్పటికీ కొన్ని సన్నివేశాలను స్లోగా నడిపారు. మెయిన్ గా సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ స్లోగా సాగుతూ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవు. అదే విధంగా కొన్ని సీన్స్ ఇప్పటికే చాలా సినిమాల్లో ఇలాంటి కామెడీని చూసేసాం కదా అనే భావన కలుగుతుంది. మొత్తానికి ఈ చిత్రంలో కామెడీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవచ్చు. దీనికి తోడు కొన్ని సీన్స్ లాజిక్ లేకుండా సిల్లీగా సాగుతాయి. ఇవి అందరికీ ఎక్కకపోవచ్చు. వీటిని పక్కన పెడితే అసలు సినిమాలో ఒక కథాంశం అనేది ఏదీ లేదు. కొంచెం కొత్త కంటెంట్ కోరుకునే వారికి ఇది డిసప్పాయింటింగ్ గా అనిపించవచ్చు. ఇక ఓవరాల్ గా చెప్పాలంటే, మ్యాడ్ స్క్వేర్ అంటూ వచ్చిన ఈ యూత్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ సరదాగా సాగుతూ ఆకట్టుకుంటుంది. సినిమాలోని ప్రధాన పాత్రలు, ఆ పాత్రల మధ్య డ్రామా మరియు నటీనటుల నటన, మొత్తం మీద దర్శకుడు కళ్యాణ్ శంకర్ ఈ సినిమాను ఎంటర్టైన్ గా నడిపాడు. కాకపోతే సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, అలాగే కొన్ని సీన్స్ రెగ్యులర్ గా ఉండటం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. అయితే ఓవరాల్ గా ఈ సినిమా చూసి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. మరి ఈ సినిమాకి మా ఛానల్ ఇచ్చే రేటింగ్ ఎంతంటే 2.75 out of 5.